మన ప్రాచీన యోగ కళని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో 11 ఏళ్ల క్రితం ఇది స్టార్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకొని ఎవ్రీ జూన్ 21న ఈ యోగా డే చేయాలని నిర్ణయించారు. ఈ యోగా మన దేశంలో పుట్టి మిగతా దేశాలకు వెళ్ళింది కాబట్టి మన దేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో ఇవాళ మన భారతదేశం మొత్తం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర పేరుతోటి ఇవాళ మన ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మొదలుపెట్టిన ఆ యోగా తరంగాలుగా విస్తరించి ఇవాళ మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అద్భుతంగా మన కలెక్టర్ మేడం నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరూ ప్రముఖులు ఆఫీసర్లు వచ్చి అక్కడ అద్భుతమైన యోగా ప్రదర్శనలు చేశారు. అలాగే మన నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ కూడా అక్కడ వారి ప్రదర్శన చేశారు, యోగా చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ యోగాతో పాటు సాసా కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ ఇక్కడ మన స్టూడెంట్స్ నేర్చుకున్న యోగా నృత్య యోగా అంటాం దీన్ని. నృత్యం కూడా యోగాలో ఒక పార్టేను. అలా నృత్య యోగాని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. రెడీనా? నృత్య యోగాని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే యోగా మీద ఆర్ట్స్ వేసి మన స్టూడెంట్స్ అందరూ ఎన్నో ప్రైజులు గెలుచుకున్నారు. వారందరికీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. యోగా చేయటం వల్ల నేను ఆర్థోపెడిక్ సర్జన్గా చెప్పేది ఏంటంటే ఎముకలు కీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మన కదలికలు బాగుంటాయి. ఆర్థోపెడిక్ స్లోగనే మొబిలిటీ ఈజ్ లైఫ్. అంటే మనిషి జీవోత్సవంలాగా పడి ఉంటే లైఫ్ ఉండదు. అక్కడ మనిషి యాక్టివ్గా ఉండాలి. మనిషిని యాక్టివ్గా ఉంచేదే ఈ యోగా. మనిషిని ఇవాళ రోజున మీరు చూశారు, సెడెంటరీ లైఫ్కి అలవాటు చేసింది కంప్యూటర్. మనం సెల్ ఫోను, మనం ఎక్కడికి కదలకుండా సెల్ ఫోన్ చూస్తూ కంప్యూటర్ చూస్తూ శరీరాన్ని అంతా కూడా వాడట్లేదు, మన బ్రెయిన్ కూడా వాడట్లేదు. ఎవరో చేసిన ప్రోగ్రామ్స్ సెల్లో పెడితే అవి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. యోగా ఏం చెప్తుందంటే మన శరీరంలో ప్రతి కణాన్ని, ప్రతి హార్మోన్ని, ప్రతి అవయవాన్ని ఉత్తేజపరచుకోవాలి అని చెప్తుంది. అది సాధ్యమయ్యేది యోగా చేస్తేనే. మన కరోనా గొప్ప పాఠం నేర్పింది. మనం లంగ్ని కూడా పావంతే ఉపయోగపెడుతున్నాము. మనం గట్టిగా గాలి పీల్చుకోవడం వదలట్లేదు. ఎక్కడ పడితే అది కూర్చొనే ఉంటే మనకి లంగ్ని ఆ పై పావగా అంతే వాడతాము. కరోనా ఏం చెప్పింది? నేను కిందకి వెళ్ళి దాక్కుంటాను, మీరు పూర్తిగా గాలి తీసుకొని బయటకు వెళ్తే నేను బయటకు వెళ్తాను, సో మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పింది కరోనా పాఠం. ఆ కరోనా పాఠం మళ్ళీ నేర్చుకోలేదు మనం. ఆ పాఠం గొప్పతనం ఏంటంటే యోగా నేర్చుకుంటే మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు శరీరం అనుసంధానించబడతాయి, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు చేయాల్సిన ఉద్యోగాలు కానీ పనులు కానీ అద్భుతంగా చేయగలుగుతారు. అది యోగా యొక్క గొప్పతనం. అదే భారతదేశం యొక్క గొప్పతనం. అదే భారతీయ సనాతన ధర్మ గొప్పతనం. కాబట్టి మనందరం ఇవాళ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేద్దాము. మన మనసుని, మన శరీరాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉత్తేజితులమై మన జీవన యానాన్ని సాగిద్దాము. మనము శరీరంలో ఉన్న ఎముకలు కానీ, నరాలు కానీ, కండలు కానీ, జాయింట్స్ కానీ అన్నిటి మీద యోగా తన ప్రభావాన్ని చూపుతుంది. స్త్రీలైతే వారికి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యోగా ఇన్ఫ్లుయెన్స్ అంటే సంతానం ఏమీ ఉండదు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలు వెంబడి తిరిగే అవకాశమే ఉండదు. అలాగే వారికి ఫ్రీగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఇలాంటి గొప్ప యోగా స్త్రీలకు ఎంతో వరము. ఎందుకంటే హార్మోన్స్ ఉత్తేజితమై ఈ పీసీఓడి లాంటి సమస్యలు కూడా ఉండవు. సో అందుకని ముఖ్యంగా స్త్రీలు కనుక, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కనుక వాళ్ళ స్టూడెంట్ డేస్ నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్యూచర్లో రాబోయే ఎలాంటి సమస్యలన్నీ కూడా అక్కడికక్కడే పటాపంచలైపోతాయి. జెంట్స్కి అయితే కండపుష్టి ఉంటుంది. స్వామి వివేకానంద చెప్పినట్లు మనము స్టీల్ మజిల్స్ ఆఫ్ స్టీల్, నర్వ్స్ ఆఫ్ ఐరన్ ఇలా చెప్పారు ఆయన. ఉక్కు నరాలు అయిపోయిందా? ఓకే. సో మన స్టూడెంట్స్
రెడీగా ఉన్నారు. ఎప్పుడో అని మనందరం ఎదురు చూస్తున్నాము వాళ్ళ డ్యాన్స్ కోసం. నృత్య యోగా నిత్య యోగా, వీళ్ళ స్లోగన్ ఏంటంటే నృత్య యోగా నిత్య యోగా. సో అలాంటి స్లోగన్తో ముందుకు వస్తున్నాం. మన చిన్నారులకు, మన శుభాభినందనలు, తప్పట్లతో, కర్తాలు, ధ్వనులతో ఈ డ్యాన్స్కి స్వాగతం పలుకుతాము. డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు హెచ్ఓడి ఆంకాలజీ వచ్చున్నారు ఇక్కడ, వారికి కూడా స్వాగతం. వారు రోజు యోగా చేస్తారు.